నగరంలో నేరాల నియంత్రణతో పాటు నేరస్తుల మనస్తత్వంలో మార్పు తెచ్చేందుకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మద్యము, గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ 35 మంది రౌడీషీటర్లకు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం, కౌన్సిలింగ్ అందిస్తున్నారు. సాధారణ రోగుల మాదిరిగానే వీరికి కూడా ఉదయం నుంచి రాత్రి వరకు పౌష్టికాహారం, వైద్య సేవలు అందజేస్తున్నారు. 10 రోజుల పాటు సాగే ఈ చికిత్స అనంతరం కూడా మార్పు రాకపోతే తిరిగి ఆసుపత్రిలో చేర్చి కౌన్సిలింగ్ ఇస్తామని సిపి హెచ్చరించారు. कितना लोग मर्डर केस में नहीं है कोई? क्या नाम का है? नहीं ना, अभी आ जाओ। हम लोग भी अच्छे लेते हैं, वो लोग अच्छा हो ना। नहीं अभी अच्छा है, उसको बाहर फिर अगर करने देखना आपका जिम्मेदार है। हाँ, उसको बोले तो हमको इन्फॉर्मेशन देना, फिर अगर अंदर डाल देते शिकायत नहीं बरोबर कुछ नहीं होता करके। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ డ్రగ్ ఎడిక్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని రిఫార్మ్ చేయడానికి గత ఫిబ్రవరిలో చారిత్రాత్మక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ అందరు కూడా ఎవరెవరు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రీహాబిలిటేషన్ చేయడానికి, వాళ్ళందరూ కూడా డీ అడిక్షన్ చేయడానికి స్టేట్లో దాదాపు 33 హాస్పిటల్స్ని ఇక్కడ హైదరాబాద్లో 3 హాస్పిటల్స్, గాంధీ, ఉస్మానియా, అట్లానే ఎర్రగడ్డ హాస్పిటల్ని 3 హాస్పిటల్ని నియమించడం జరిగింది. మనము ఇక్కడ డాక్టర్ వాణి మేడంతో ప్లస్ అదేవిధంగా మొత్తం డాక్టర్స్ టీమ్తో కోఆర్డినేట్ చేసి ఈ సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ని మనం టెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 200 మెంబర్స్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 180 మెంబర్స్ పాజిటివ్ రావడం జరిగింది. దాంట్లో ఇంకా ఎక్కువ ఎవరికి అడిక్షన్ ఉంది, దాదాపు 35 మందిని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. కొంతమందికి మనము డైలీ కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది. సో వాళ్ళతో ఈరోజు నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు చాలా మార్పు వచ్చింది సార్, 1 వీక్ నుంచి ఇక్కడ ఉంటున్నాం, మనం డెఫినెట్లీ దీన్ని జోలికి పోను. ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ మధ్యలో మనం కూడా రాత్రి జరిగే నేరాలు కావచ్చు, వేరే టైంలో జరిగిన నేరాల పైన కూడా ఎవరెవరు నేరస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం కిట్స్ పెట్టి వాళ్ళు ఒక డ్రగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది ఎట్లా ఉందనేది. సో దాని భాగంగా కొంతమంది ఇక్కడ కౌన్సిలింగ్ రావడం జరుగుతుంది. సో ఈ ఒక ప్రాసెస్ ఇంకా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. ఈ 35 మంది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం టెస్ట్ చేసి ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళని కూడా